జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అర్థము లేని చదువు వ్యర్థం, గురువు లేని విద్య గుడ్డిది. సిద్ధిదా గురు వాగేక సర్వే గ్రంథా విడంబకా. ఈరోజు మనం మంత్ర గాయత్రి ఏంటిది అనే విషయం తెలుసుకుందాం. చాలా మంది అంటే గాయత్రి ఉపదేశం ఉన్నోళ్ళైతే వేరు, వాళ్ళు వదిలేసేయండి. మంత్రం చేసుకుంటే దానికి తద్దోష పరిహారమే కారణం, ఏదన్నా కారణం గాయత్రి మంత్రం చేసుకుంటారు. మరి గాయత్రి ఎవరికైతే ఉపదేశం లేదో మరి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు ఏ మంత్రం అయితే చేస్తున్నారో ఆ మంత్రానికి సంబంధించిన, ఆ దేవతకు సంబంధించిన లేదా ఆ దైవానికి సంబంధించిన గాయత్రి చేసుకోవాలి. అప్పుడే ఆ మంత్రము పట్టిస్తుంది, ఫలిస్తుంది. అలాగే గురు మంత్రం కూడా చేసుకోవాలి. గురుముఖతగా దీక్ష తీసుకోలేదనుకో ఇక నేను చెప్పేది లేదు. దత్తాత్రేయుల వారిని చేసుకోవాలి కనీసంలో కనీసం. ఆ చేసుకున్నప్పుడు దత్తాత్రేయుల వారి యొక్క మంత్రంతో పాటు అంటే ఆ గాయత్రితో చేస్తూ వీళ్ళు చేసేటువంటి మంత్రానికి సంబంధించినటువంటి గాయత్రి కూడా దీన్ని వీళ్ళు చెయ్యాలి. ఇది మనకి శాస్త్రం చెప్పింది. ఇప్పుడు మనం అసలు ఈ గాయత్రి ఏమిటి అనేది ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. మరి ఇప్పుడు గణపతితో ప్రారంభిద్దాం. గణపతి గాయత్రి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది దీనిది గాయత్రి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ తన్నోహో, ఓకే, దంతి, ఓకే, తేడా చూపిస్తాను తర్వాత, ఎలాగైనా పర్వాలేదు. అఖుధ్వజాయ విద్మహే గజవక్త్రాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్. ఇది గణపతి గాయత్రి. ఇప్పుడు సర్ప గాయత్రి. భుజంగాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్నః సర్పః ప్రచోదయాత్. వృషభ గాయత్రి. తీక్ష్ణ శృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషః ప్రచోదయాత్. గరుడ గాయత్రి. సువర్ణ పక్షాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. సుపర్ణాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. అమృత గాయత్రి. అమృతేశ్వర్యై చ విద్మహే సుధాదేవ్యై చ, దేవ్యై ఐకారం అనేది రావాలి, దేవ్యై చ ధీమహి తన్నోహమృతః. అక్కడ ఆ ఉంది, ఆ ఉన్నట్టుగానే భావించి చదవాలి, అంతే. లేకపోతే మృతం అయిపోతుంది అక్కడ. అంటే అమృతం ఇక్కడ, లేకపోతే మృతం అయిపోతుంది, జాగ్రత్త. లేదా తన్నోహమృతః ప్రచోదయాత్. ఆ ఉన్నట్టుగానే భావించి చదవాలి, ఆ బయటికి పలకూడదు.
తన్నోహం మృతః ప్రచోదయాత్. ఈ గుర్తు కనుక రెండు ఉంటే ఇలా ఉంటే ఆ, దీని పక్కన సేమ్ ఇలాగే ఉంటే ఆ, అది గుర్తుంచుకోండి. ఓకే. హనుమత్ గాయత్రి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్. హనుమతే విద్మహే ఆంజనేయాయ ధీమహి తన్నో వీరః ప్రచోదయాత్. ఇప్పుడు సుదర్శన గాయత్రి. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే చక్రరాజాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే సహస్రారాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే మహాచక్రాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఇవి 4 రకాలు. అట్లా కార్తవీర్యార్జునుల వారు. కార్తవీర్యాయ విద్మహే సహస్రకరాయ ధీమహి తన్నోర్జునః ప్రచోదయాత్. దత్త గాయత్రి. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. మత్స్య గాయత్రి. జలచరాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో మత్స్యః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. నృసింహ గాయత్రి. నృసింహాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్. రామగాయత్రి. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. పరశురామ గాయత్రి. బ్రహ్మక్షత్రాయ విద్మహే క్షత్రియాంతకాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. కృష్ణ గాయత్రి. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. కామగాయత్రి. కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో రంగః ప్రచోదయాత్. హయగ్రీవ గాయత్రి. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. శివగాయత్రి. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి
తన్నః శివః ప్రచోదయాత్. శాస్త్రు గాయత్రి అంటే శాస్త. భూతాధిపాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నః ఒత్తు శ తన్నః రావాలి, తన్న శ తన్నః శాస్త ప్రచోదయాత్. చండ గాయత్రి. చండ చండాయ విద్మహే చండీశ్వరాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్. దుర్గా గాయత్రి. కాత్యాయన్యై ఐకారం అక్కడ. కాత్యాయన్యై విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. శూలి దుర్గా గాయత్రి. శూలి దుర్గా. దుమ్ అని దుర్గా బీజం అట. దుమ్ జ్వాలా మాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శూలాయుధ గాయత్రి. అస్త్రరాజాయ విద్మహే తీక్ష్ణ శృంగాయ ధీమహి తన్న స్త్రీ. శూలః స్త్రీ కాదు, స్త్రీ. తన్న స్త్రీ శూలః ప్రచోదయాత్. గౌరీ గాయత్రి. శుభగాయై విద్మహే కామమాలిన్యై ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. చండీ గాయత్రి. మహామాయాయై విద్మహే చండికాయై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ప్రత్యంగిరా గాయత్రి. జ్వాలా జిహ్వాయై విద్మహే ప్రత్యంగిరాయై ధీమహి తన్నో భైరవి. ఒత్తు భ భ బొట్టులోంచి పలకాలి. భైరవి ఈ ఉంది ఇక. ప్రచోదయాత్. భూగాయత్రి. ధనుర్థ అది థా, అది దా కాదు, రా కింద తా. ధనుర్థ. ధనుర్థరాయ విద్మహే సర్వసిద్ధ్యై ఒత్తు తమలి సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. కాళీ గాయత్రి. కాళికాయై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో ఘోర ప్రచోదయాత్. అంటే ఆ ఉంది అక్కడ, అఘోర అయితే దాన్ని సైలెంట్ గా చేసి ఆ ఉన్నట్టుగా బాగా చదవాలి అక్కడ. క్రీం దక్షిణాయై విద్మహే హూం. హుం కాదు, హూం. హూం చాముండాయై ధీమహి తన్నః కాళీ ప్రచోదయాత్. మహాకాళ్యై చ విద్మహే పరాశక్త్యై చ ధీమహి తన్నః కాళీ ప్రచోదయాత్. తారాగాయత్రి. మహో 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 ఓ అనమాట, అంటే మహా ఉగ్రం అనమాట. మహోగ్రాయై చ విద్మహే తారాయై. తారాయై అక్కడ ఐంకారం ఉంది, అబ్జర్వ్ చేయాలి. తారాయై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఐం ఏకజటాయై విద్మహే స్త్రీం. ఇందాక శూన్యులు స్త్రీం కాదు, స్త్రీం. ఇక్కడ స్త్రీం. కామాకి కూడా వస్తుంది మీకు అట్లాగే. ఓకే. కామాకి కాళీకి. ఐం ఏకజటాయై విద్మహే స్త్రీం నీల సరస్వత్యై ధీమహి హ్రీం తన్నస్తారా. అంటే తారలో తన్నః ఆ విసర్గని ఇక్కడ కలిస్తే తన్నస్తారా ప్రచోదయాత్. మంగళా గాయత్రి.
భగళ బగళ బగళాముఖి బగళాముఖి విద్మహే దుష్టస్తంభిని ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ బ్రహ్మాస్త్రాయ విద్మహే స్తంభన బాణాయ ధీమహి తన్నో బగళా ప్రచోదయాత్ లక్ష్మీ గాయత్రి మహాలక్ష్మీ విద్మహే మహాశ్రియై ధీమహి తన్నః శ్రీ ప్రచోదయాత్ సరస్వతీ గాయత్రి వాగీశ్వరీ చ విద్మహే బ్రహ్మ పత్న్యై పత్ని ప్లస్ ఐ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఎక్కడెక్కడ ఐంకారం వస్తుంది బ్రహ్మ పత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ త్రిపుర సుందరి గాయత్రి త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీ చ ధీమహి తన్నః క్లిన్నః ప్రచోదయాత్ ఐం త్రిపురాదేవ్యై విద్మహే క్లీం కామేశ్వర్యై చ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్ నిత్య క్లిన్నే మదద్ధవే స్వాహ అనే మంత్రం చాలాసార్లు చెప్పాను కొంతమందికి వజ్ర ప్రస్థారణి మంత్రం అది దీంట్లోనే వస్తుంది మనకి బాలాలో శ్రీ విద్యలో కూడా సో ఆ క్లిన్నహ అనేది అక్కడ అనమాట చెప్తున్నాను అసలు మామూలుగా సరే శ్రీ విద్య పంచదశాక్షరి గాయత్రి తత్స తత్ సవితుర్వరేణ్యం అదే దాన్ని కలిపాడు తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పరో రజసి సావదో త్రిపుర భైరవి గాయత్రి ఐం త్రిపురాయై విద్మహే భైరవ్యై చ ధీమహి అంటే భైరవి అమ్మవారు భైరవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ భువనేశ్వరి గాయత్రి హ్రీం భువనేశ్వర్యై విద్మహే ఆధ్యాయై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ చిన్నమస్తా గాయత్రి వైరోచన్యై విద్మహే చిన్నమస్తాయై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ ధూమావతి గాయత్రి ధూమావతి విద్మహే ధూమావతి విద్మహే వివర్ణా దేవి ధీమహి తన్నో ఘోరే ప్రచోదయాత్ మాతంగి గాయత్రి శుకప్రియాయై విద్మహే శ్రీకామేశ్వర్యై ధీమహి తన్నః శ్యామా ప్రచోదయాత్ వారాహి గాయత్రి వరాహ్యై ఐంకరం వరాహ్యై చ విద్మహే వరాహముఖి ధీమహి తన్నో వారహి ప్రచోదయాత్ ఇవండి గాయత్రీలు ఇంకా ఉంటాయి అయితే ఏంటంటే చాలా మంది ఈ మధ్య ఇవే చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి గాయత్రీలే ఇక్కడ నేను ఎక్కువగా ఇచ్చాను ఇక్కడ నేను ఇదనమాట ఈ గాయత్రీలు ఈ విధంగా చేసుకోవాలి ఇంకొకటి ఎవరు ఏ మంత్రం చేసినా అరవణం చూసుకుని చెయ్యాలి గురువుని అడిగి తెలుసుకోవాలి అంతేగాని ఎలా పడితే అలా యూట్యూబ్ లో చూసుకుని మంత్రాలు చేసేసుకుంటున్నాం లేకపోతే ఎవరు ఏది చెప్పారని చెప్పేసి ఒక హోమగుండం తెచ్చేసుకుని పెట్టేసుకుని హోమం చేసేయటం ఆ తర్వాత జిహ్వలు ఎలా తెలియక ఎందుకంటే హోమాల్లో కూడా సాత్వికం రాజసం తామసం అని చెప్పి 3 రకాలు మనకు ఉంటాయి మనకి దీంట్లో దేనికి ఎలా ఇవ్వాలి అలాగే ఇవ్వాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు హోమాలు కూడా
సో వైష్ణవ జిహ్వలు వేరు, దేని దానికి వేరు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఒకళ్ళు అడిగారు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎవరిని విమర్శిస్తలేదు. తెలుసుకొని చేసుకోండి. ఏదైనా సరే ముఖతగా నేర్చుకోండి. తర్వాత ఎవరో దగ్గరికెళ్ళి మంత్రం తీసుకుని దాన్ని ఇంకోళ్ళ దగ్గరికొచ్చి అది కూడా చాలా తప్పు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గరే పూర్తిగా నేర్చుకోండి. ఒకవేళ అక్కడ సంబంధించిన గురువు కనుక మీకు లభ్యత లేరు, వారు ఏదో కాలం చేశారు, శివైక్యం చెందారనుకుంటే అప్పుడు ఇంకోళ్ళ దగ్గరికెళ్ళాలి తప్ప, అక్కడ ఒకళ్ళ దగ్గరికెళ్ళి కొంచెం నేర్చుకుని, ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి ఇలా చేస్తే అది మంచి పద్ధతి కూడా కాదు. ఆ భగవంతుడు కూడా హర్షించడు, క్షమించడు. అటువంటి మంత్రాలు కూడా పనిచేయవు. ఎప్పుడు కూడా గురుభక్తి అనేది ఉండాలి ఎప్పుడు కూడా. గురువుని మోసం ఎందుకంటే మంత్రము, గురువు, దైవము ఈ ముగ్గురు ఒకటే అనే భావన ఉన్నప్పుడే మంత్రం ఫలిస్తది గానీ, గురువుకు పంగనామాలు పెట్టేవాడికి భగవంతుడు మాత్రం ఏం చేశాడు చెప్పండి? వాడి దృష్టిలో ఎవరైనా ఒకటే. కాబట్టి తప్పది ఎప్పుడు కూడా. సరే ఇది మాత్రం గాయత్రీలు. దీనికి సంబంధించి తెలియజేస్తున్నాను. శుభం భవతు.